ఓం సాయిరామ్. నేను మిస్ మచిటి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను దమ్మాయిగూడలో ఉన్న శ్రీ వరాలసాయి మందిరానికి అయితే వచ్చాను. నేను రావడానికి గల ఒక కారణం అయితే ఉంది. ఆ కారణం ఏంటన్నది పూర్తి వీడియోలో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో అంతవరకు నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ఈ టెంపుల్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది ప్రతిదీ కూడా మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా నన్ను సపోర్ట్ చేయండి. ఓం సాయిరామ్. అందరికీ మెయిన్ చెప్పేది ఏంటంటే ఇక్కడ మనకి వరాలసాయి మందిరంలో చాలా అద్భుతమైన ఒక ప్రోగ్రాం అయితే జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేను, ఎందుకంటే ఇక్కడ అందరూ పెద్ద వాళ్ళు బాబా గారి కోసం మాట్లాడడం చాలా అద్భుతంగా ఉంటుంది. బాబా గారిని ఎంతో ప్రేమించిన భక్తులు అన్నమాట. వాళ్ళ మాటలే మనకి నిజంగా ఆనందించారు. ఈ వీడియో ప్రతి ఒక్కటి కూడా మీరు క్షీణంగా చూడండి. నేను దీనికోసం 3 పార్ట్ నేను అప్లోడ్ చేస్తాను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. సో అందుకోసమని నేను వాయిస్ ఓవర్ దాని తర్వాత నుంచి మీరు చూడండి, ఎందుకంటే మీరు లాంగ్ వీడియో చూడలేరు. 3 పార్ట్స్గా అయితే ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ వరకు చూస్తే ఇక్కడ మనకి 5 మందికి లక్కీ డ్రా అయితే చేశారు. ఆ లక్కీ డ్రాలో ఎవరికి ముందుగా వచ్చిందన్న వీడియో కూడా మీకు ఇందులో ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని కంటిన్యూగా చూడండి, చాలా మహా అద్భుతంగా ఉంటుంది. వచ్చిన ప్రతి ఒక్క భక్తుడి పేరు కూడా రాసి ఒక ప్లేట్లో వేసి మొత్తం ఒక లక్కీ డ్రాకి ఇచ్చేశారు. చాలా అద్భుతంగా జరిగింది. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా చూడండి. ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకా మీరు ఇంకా చూడాలి, ఇంకా తెలుసుకోవాలనుకుంటే నేను సాయి వారి డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా వెళ్ళి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క ప్రోగ్రామ్. ఇందులో ఒక స్పెషల్ గెస్ట్ అయితే వచ్చున్నారు. ఆ స్పెషల్ గెస్ట్ కోసం కూడా మీరు ఇందులో తెలుసుకోవాలి. ఆ బుక్ ఆవిష్కరణ ఏదైతే ఉందో అది ఎవరి చేతుల మీద తీసుకున్న విషయం కూడా వీడియోలో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఓం సాయిరామ్. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की ईश्वर भगवान की जय श्री शिरडी नाथा आदियो अंत मुनि तोड़गा आदियो
శ్వాస నీ ఒడిలో విడవాలని శ్వాస నీ ఒడిలో విడవాలని ఓ సాయి నీ గుడిలో చిరుదివ్యమై వెలగాలి కలకాల మాగాచతో వెలగాలి కలకాల మాగాచతో వెలగాలి కలకాల మాగాచతో వెలగాలి కలకాలం ఆగాచతో శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ महाराज की जय वो शिरडी साईनाथ महाराज की जय 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 साई बाबा बाबा అంటే ఇప్పటి వరకు మనకి ఈ భజన కార్యక్రమాలు అన్నీ జరిగిన తర్వాత బాబా కోసం ఈరోజు జరుగుతున్న ప్రోగ్రాం కోసం మనం ఇప్పుడు అనిల్ కుమార్ గారి మాటలో విందాము. అనిల్ కుమార్ గారు చెప్పిన మాటలు వింటే ఎలా ఉంటుందో మనకు కూడా తెలుసు. ఒక్కసారి మనం ఆ మాటలతో మనం స్టార్ట్ చేద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. మీ అందరికీ తెలుసు, సాయి టీవీలో ఏ ఉత్సవమైనా సరే అది ఒక్క రోజుకు పరిమితమైనటువంటిది కాదు. ఆ ఉత్సవాన్ని మనం కొన్ని సందర్భాల్లో 15 రోజులు, కొన్ని సందర్భాల్లో వారం రోజులు అట్లా చేసుకుంటూ ఉంటాం. అటువంటిదే ఈరోజు శ్రీ సాయి సచ్చరిత ఏ గ్రంథమైతే తొలుత మన చేతికి వచ్చిందో, ఏ గ్రంథమైతే మనల్ని బాబా ఒడికి చేర్చిందో, ఆ మహానుభావుడైనటువంటి శ్రీ పత్తి నారాయణరావు గారి అనువాద గ్రంథం ఈరోజు కోట్లాది మంది తెలుగు సాయి భక్తులకు నిత్యపారాయణ గ్రంథంగా ప్రతి ఇంట్లో కొలువై పూజించబడి పారాయణ చేయబడుతున్నటువంటి ఆ గ్రంథానికి 72వ వార్షికోత్సవం 19 మే 1953లో ఆవిష్కృతమైన నాటి నుండి ఈరోజు వరకు శ్రీ సాయి సచ్చరిత ప్రతి ఇంట్లో కూడా ఒక ఆరాధ్య దైవమైంది. అంతేకాదు మనందరినీ కూడా ఒక సన్మార్గంలో పెట్టడానికి శ్రీ సాయి సచ్చరిత ఎంతగానో అది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈరోజు మరొక ముఖ్యమైనటువంటి సందర్భం, ఎంతో అత్యంత మధురమైనటువంటి శ్రీ సద్గురు శ్రీ సాయిబాబాతో దాదాపు 2 దశాబ్దాల అనుభవం కలిగి నిత్యము ఆయన యొక్క స్పర్శను అనుభవిస్తూ, ఆ స్పర్శను కూడా ఏ విధంగా కేవలం నామం అనేటువంటి మాధుర్యంతో బాబా స్పర్శను అనుభవిస్తూ, బాబా మార్గంలోనే తొలి సాహిత్యం శ్రీ సాయినాథ భజనమాల ఈరోజు మనం తెలుగులో ఆవిష్కరించుకునేటువంటి ఒక శుభ సందర్భం. సాయినాథ భజనమాల గతంలో బాబాకు సంబంధించినటువంటి కొన్ని అభంగాలను కొంతమంది ట్రాన్స్లేట్ చేశారు, కొంతమంది వ్యాకరణ రూపంలో దాన్ని ఇంతకు పూర్వమే కొంత ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ భజనమాల అభంగాలు ఏ విధంగా ఉన్నాయో అదే అభంగాలు, అంటే ఒక అభంగంలో ఒక లైన్లో 4 పదాలు ఉంటే ఆ 4 పదాలతోటే రాస్తే దాన్ని అభంగం అంటారు. కాబట్టి అభంగాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ట్రాన్స్లేట్ చేయించి ఈరోజు మీ ముందుకు సాయినాథ భజనమాలను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు ఎంత శుభతరుణం అంటే, మీరందరూ సావిత్రిబాయి టెండూల్కర్, రఘునాథ్ టెండూల్కర్ గారిని గురించి చదువుకొని ఉంటారు. శ్రీ సాయి సచ్చరితలో టెండూల్కర్ కుటుంబానికి సంబంధించినటువంటి ప్రస్తావన వస్తుంది. ఆ కుటుంబం యొక్క భక్తి, బాబా పట్ల ఉన్నటువంటి ప్రేమ సుగంధ పరిమళం ఇప్పటికీ కూడా వారి వారసుల్లో ఉంది. అందుకనే బాబా ఇప్పటి వరకు మీరు ఎక్కడా చూడలేదు టెండూల్కర్ యొక్క వారసులను. చాలామంది
గుళ్ళల్లోకి, లేకపోతే చాలామంది దాంట్లోకి మనం మహల్సాపతి వారసులు వచ్చారు, లక్ష్మీబాయి షిండే వారసులు వచ్చారు, షిరిడిలో ఉన్నటువంటి అనేక మంది భక్తుల యొక్క వారసులు అనేక సందర్భాల్లో అనేక చోట్లకు వచ్చి ఉండవచ్చు కాక. కానీ మొదటి నుంచి కూడా ఎంతో నిజాయితీతో నిబద్ధతతో జీవనాన్ని సాగిస్తున్నటువంటి సావిత్రిబాయి టెండూల్కర్ కుటుంబం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే విధమైనటువంటి జీవనాన్ని, చాలా నిరాడంబరమైనటువంటి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. ఈరోజు భజనమాల ఆవిష్కరణకు కేదార్ విభాకర్ టెండూల్కర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. వారి చేతుల మీదుగా ఈరోజు మనం శ్రీ సాయినాథ భజనమాలను ఆవిష్కరించుకోబోతున్నాం. ఆ తర్వాత శ్రీ సాయి సచ్చరిత అంటే సాయి టీవీకి ఎంత ప్రాణమో, అదంటే ఎంత మక్కువో, అదంటే ఎంత ప్రీతో ప్రతి ఒక్కరికి తెలుసు. అటువంటి సచ్చరిత పట్ల ప్రేమ కలిగి నిస్వార్థమైనటువంటి సేవ చేస్తున్నటువంటి ఒక 5 సాయి బంధువులను ఈరోజు సత్కరించుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇదంతా కూడా మనం చాలా సౌమ్యంగా, అదేవిధంగా భక్తితో, శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. బాబా అంటారు, ఆమె వకుల పుష్పాలతోటి పూజ చేస్తే ఈ తల్లి నన్ను 3 నెలలు మత్తులో ఉంచిందంటారు. 2 నెలలు నేను మత్తులో ఉండిపోయాను. ఆ భజనమాల మత్తులో 2 నెలలు ఉండిపోయా. అరే, 1వ అభంగం దగ్గర మొదలు పెడితే 826వ అభంగం వరకు ఏ అభంగం చూసినా సరే అద్భుతం, రోమాంచితం. నేను మార్క్ పెట్టుకుంటోని, రేపు ఒకవేళ బుక్ ఇనాగ్రేషన్లో ఈ అభంగం చెప్పాలి. అలా మార్కులు ఎన్నైనాయో తెలుసా? 826లో నేను పెట్టుకున్నటువంటి మార్కులు 600 దాటాయి. ఏమని చెప్పాలి దాని గురించి? అంత అద్భుతమైనటువంటిది భజనమాల. ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించేటువంటి బాధ్యతను ఈరోజు ఆదిపూడి వెంకట శివసాయిరాం గారు, ఆదిపూడి సాయిరాం గారు వారు ప్రఖ్యాతిగాంచారు. వారు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో గుంటూరులో ఆడిటర్గా పనిచేస్తారు. వారి నాన్నగారు ఆదిపూడి మోహన్ రావు గారు అంటే తెలియనటువంటి వారు ఉండరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వారు ఓం శ్రీ సాయిరాం నామం, అదేవిధంగా బాబా తత్వం పైన అద్భుతంగా కృషి చేసినటువంటి ఆదిపూడి మోహన్ రావు గారి యొక్క కుమారులు ఆదిపూడి సాయిరాం గారిని ఈ బాధ్యతను ఈరోజు నిర్వహించాల్సిందిగా వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. సాయి భక్తులందరూ వచ్చారు. మామూలుగా ఒక కార్యక్రమం చేస్తుంటే ఒక వేదిక దగ్గర చేస్తాం. కానీ ఈరోజు మన అదృష్టం ఏమిటంటే అండి, వరాల సాయి సన్నిధిలో చేయటం ఒక అద్భుతమైన అదృష్టం. అది మీరు గమనించారో లేదో. వరాల సాయి మందిరం అంటేనే వరాలు జల్లు కులిపించే సాయినాథుడు ఇక్కడ ఉన్నాడు. ఎవరికి కురిపిస్తాడు మరి వరాలు? అందరికీ కురిపిస్తాడా? సాయి సచ్చరితలో చెప్పాడు, మామిడి పండ్లు పూత ఎన్ని కాయలు అవుతాయో, ఎంతవరకు నిలబడతారో వాళ్ళే సద్భక్తులుగా నా దగ్గర ఉంటారు అంటారు. అంటే వరాల సాయి మందిరం దగ్గరికి అనేక మంది వస్తారు, వెళ్తారు, కానీ నిలబడే వాళ్ళు కొద్దిమంది మాత్రమే. అలా సాయినాథుడు అక్కడ కూర్చొని ద్వారకామాయి రూపంలో పక్కన కూర్చొని మనందరినీ వీక్షిస్తున్నాడు. ఈరోజు ఒక అద్భుతమైన రోజు అండి. నాకైతే ఇందాక అనిల్ గారు చెప్తుంటే రోమాంచితమైంది. సావిత్రిబాయి టెండూల్కర్ గారు రాసిన సాయినాథ భజనమాల పుస్తకాన్ని వారి మునిమనవడు కేదార్ విభాకర్ టెండూల్కర్ గారి చేతుల మీద జరగటం నిజంగా గొప్ప విషయం. వారి వారసుల చేత పుస్తకావిష్కరణ చేయటం అనేది నభూతో నభవిష్యతి. ఎందుకంటే అండి, చాలామంది రాస్తాం పుస్తకాలు. ఇప్పుడు ఉదాహరణకి పత్రినారాయణరావు గారు అనువాదం చేసిన తర్వాత సాయి సచ్చరిత్ర అనేక మంది చేశారు. అలానే ఓవి మన్నమ్మ గారు చేసిన తర్వాత అనేక మంది సాయి సచ్చరిత్రలు రాశారు. బాబా మీద అనేక పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు. కానీ సాయినాథ భజనమాల ఓవి రాసిన ఖ్యాతి సాయి టీవీ వారికే దక్కింది. ఎందుకంటే ప్రతి పదాన్ని, మరాఠీలో ఉన్న పదాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. అంటే మన అదృష్ట భాగ్యం ఏంటంటే అండి, సావిత్రిబాయి టెండూల్కర్ గారి భక్తులు, అంతటి మహాభక్తురాలు తెలుగులోకి మనకు వచ్చి రాసినట్లుగా ఉంటుంది ఆ పుస్తకం చదివితే. ఇందాక నుంచి ఆ పుస్తకం కొద్దిసేపు చదివాను. ఆ చదివినప్పుడు దాంట్లో అభంగాలు చూస్తుంటే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసినాయి అండి. చాలా చాలా బాగున్నాయి. 826 అభంగాల్లో
ఒక్క అభంగం కూడా తీసివేయదగింది కాదు. ఎలా రాసిందంటే అండి, రాయటం ఆమె ఆర్తితో రాసింది, భక్తితో రాసింది. సాయినాథుడు నావాడు, సాయినాథుడి చెంత నేను ఉన్నాను అన్న భావనతో రాసింది. దానివల్ల ఏమైంది, మనకి చక్కగా మంచి ఆర్తి కలిగిన పుస్తకం ఒకటి వచ్చింది. దానికి ముఖ్యంగా మరి వారి మునిమనవడు కేదార్ విభాకర్ టెండూల్కర్ గారు రావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే అండి, మరి కేదార్ విభాకర్ టెండూల్కర్ గారు హెచ్డిఎఫ్సిలో వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నారు. మరి చాలా ఉద్యోగరీత్యా చాలా బిజీ ఉంటారు. కానీ మనం సాయి టీవీ తరపున ఆహ్వానించగానే మన తెలుగు రాష్ట్రాల సాయి భక్తులందరినీ ఒక్కసారి పలకరిద్దామని ఆయన రావటం నిజంగా చాలా అదృష్ట భాగ్యంగా చెప్పాలి. ఒక రకంగా చెప్పాలి అంటే మనం ఎన్నో గ్రంథావిష్కరణలు చూస్తుంటాం, ఎన్నో గ్రంథాలు చూస్తుంటాం. ఆ మరాఠీలో రాసిన పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేయటం ఒక భగీరథ ప్రయత్నం. అలాంటిది సాయి టీవీ వారు చక్కగా, అనిల్ గారు, శ్రీమతి సాయివాహిని గారు అత్యద్భుతంగా ఆ పుస్తకాన్ని ముద్రించి మన దగ్గరికి తీసుకొని వచ్చారు ఆ పుస్తకం. మరి ఆ పుస్తకం గురించి ఒక్క 2 మాటలు చెప్తాను. తరువాత మనం ఆ పుస్తకం ఆవిష్కరణ గురించి కార్యక్రమంలోకి వెళ్దాం. మరి ముఖ్యంగా ఈ పుస్తకం గురించి కాకా సాహెబ్ దీక్షిత్ ఏం రాశాడంటే, దప్పికగొన్న సాయి భక్తులకు సాయినాథ భజనమాల అమృతపు జల్లు అన్నాడు. అంటే ఏంటి, దప్పికగొన్న సాయి భక్తులకు ఈ సాయినాథ భజనమాల ఒక అమృతపు జల్లు. అంతేకాకుండా మరి ఈ భజనమాల ఎప్పుడొచ్చిందండి, ఈ భజనమాల విశేషత ఏంటండి మీరు అడిగితే ఒక చిన్న మాట చెప్తాను. సాయినాథుడు ఉన్న రోజుల్లోనే చక్కగా ప్రతిరోజు బాంద్రాలో గబోల్కరు మరియు మహాజని, దీక్షిత్తు, ప్రధాన్, టెండూల్కర్ కుటుంబ సభ్యులతో కలిసి రోజు పాడుకునేవారు ఈ భజనమాలని. ఇప్పటికీ ఈ భజనమాలని టెండూల్కర్ కుటుంబ వారసులు ఇప్పటికీ పాడుకుంటున్నారండి, ఇప్పటికీ పాడుకుంటారు. వారు నిత్యం రోజు పాడతారు. మరి సాయి టీవీ అనిల్ గారు ఈ భజనమాల గురించి వెళ్ళటం జరిగింది వారి ఇంటికి. వీరి అమ్మగారు ఉన్నారు, మరి కేదార్ విభాకర్ టెండూల్కర్ అమ్మగారు 82 years అట. ఆమె రోజు నిత్యం ఇప్పటికీ సాయి సచరిత్ర పారాయణం చేస్తారట. సాయి సచరిత్ర ఎదురుగా పెట్టుకునే మాట్లాడతారట, విడిగా ఏమీ మాట్లాడరు. అంటే ఏంటి, సాయి సచరిత్ర అంటే అంత ప్రాణం అన్నమాట వాళ్ళకి. సచరిత్ర అంటే అంత ప్రాణం ఇస్తారు. ఈ భజనమాల కూడా నిత్యం అభంగాలు పాడుకుంటూ ఉంటారు. సావిత్రిబాయి ఫౌండేషన్ అని ఫేస్బుక్ ఉందండి. ఫేస్బుక్ లో ఒకటి పేజ్ ఉంది, దాంట్లో ఇందాకే చూశాను. కేదార్ విభాకర్ టెండూల్కర్ గారు ప్రతి అభంగాన్ని చెప్తున్నారు. కాబట్టి మీరు ఫేస్బుక్ లో చూసుకొని లైక్ చేయండి, మీకు అర్థమవుతుంది. అంత చక్కటి కృషి చేస్తున్నారు. అలాంటి పుస్తకాన్ని ఈ రోజు మనం ఆవిష్కృతం ఇక్కడ సాయి సన్నిధిలో, వరాల సాయి సన్నిధిలో చేయడం అనేది మన అదృష్ట భాగ్యంగా భావించవచ్చు. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన వారే అదృష్టవంతులా అంటే కాదండి. దూర ప్రాంతాల నుంచి టీవీల ద్వారా, మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా చూస్తున్న వారందరూ తల్లిలే. ఎందుకంటే ఇందాక అనిల్ గారు చెప్పినట్టు మహల్సాపతి వారసుల్ని, అనేక మంది వారసుల్ని మనం చూసాం. కానీ ఈరోజు టెండూల్కర్ గారి వారసుల్ని మనం చూడటం అనేది చాలా అదృష్ట భాగ్యంగా భావిస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు చివరి వరకు తప్పకుండా టీవీ ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ తప్పక వీక్షించండి. చాలా చక్కటి విశేషాలతో కూడిన కార్యక్రమం. మంచి మంచి విశేషాలు మధ్యలో చెప్తుంటాను నేను వచ్చి మధ్యలో. ఇక ఈ భజనమాల ఆవిష్కరణ చేయటానికి శ్రీ కేదార్ విభాకర్ టెండూల్కర్ గారిని ఆహ్వానిస్తున్నాం, సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గుంటూరు నుంచి వచ్చారు, ఒకసారి రావాల్సిన ప్రార్థన. మీకు ఎదురుగా నుంచిన వారు కేదార్ విభాకర్ టెండూల్కర్ గారండి. సావిత్రిబాయి మనవరు గారి మన సాయి సన్నిధికి వచ్చారు. వీరికి ఇప్పుడు ఆశీర్వచనం చేస్తారు. దీప ప్రజ్వల
రండి. హలో. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివసంప్రభుతో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో. ఓం దీప్తస్వజాత వేదోపగ్నిర్నిర్మమ పశు విశ్వమఖ్యమావహ జీవనం చ దిశో దిశః. దీపాదిష్టాన దేవతాభ్యో నమః. ఓం బుద్ధీప్తస్వజాత వేదోపగ్నిర్నిర్మమ విశ్వమఖ్యమావహ జీవనం చ దిశో దిశః. దీపాదిష్టాన దేవతాభ్యో నమః. అలంకారార్థ అమేవోగంధాః సుగంధాః మే అక్షదా సంతవాక్షదా సకల నమః. అలంకారార్థ అమేవోగంధా సుగంధాః మే అక్షదా సంతవాక్షదా సకల ఆరాధనే శోభనమస్తు. శ్రీ దీపదేవతాభ్యో నమః. దీపాదిష్టాన దేవతాభ్యో నమః. అలంకారార్థామి ఓగంధా సుగంధా. నుండి వచ్చిన శ్రీ కేదార్ విభాకర్ టెండూల్కర్ గారు ఉపన్యసిస్తారు. దాన్ని చక్కగా తెలుగులో మరి శ్రీమతి సాయివాహిని గారు మనకి చక్కని మాటల్లో అందిస్తారు. I'll start जब ओम श्री साई नाथाय नमः. 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 आप सभी आए हुए साई भक्तों को मेरा प्रणाम. ఇక్కడికి విచ్చేసిన సాయి బంధువులందరికీ కూడా వాళ్ళు నమస్కారం తెలియజేస్తున్నారు. అలాగే మనల్ని ఈ కార్యక్రమంలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ కార్యక్రమం చూస్తున్న సాయి బంధువులందరికీ కూడా వారి తరఫున నమస్కారాలు. आपने मुझे यहाँ पे बुलाया और यहाँ पे साईनाथ भजनमाला का जो साईनाथ भजनमाला का जो आपने तेलुगु में जो ट्रांसलेट किया वो सुन के मुझे बहुत ही प्रसन्न हुआ है. बहुत अच्छा लगा. सबसे अच्छा लगा तो यहाँ की साई बाबा की जो मूर्ति है ये देखकर मुझे बहुत ही प्रसन्न हुआ. Actually, I am really privileged that I am from Savitribai Tendulkar family. Okay, I am from her lineage. They are my ancestors. We are really privileged. There is a blood in my body of Savitribai Raghunath Tendulkar, who was one of the Mahabhakta. ఎంతో మంది మన సాయితో ఉన్న భక్తుల వారసుల్ని మీరు చూస్తుంటారు. మనం దాదాపు ప్రతి కార్యక్రమంలో కూడా చాలా మంది వారసుల్ని పరిచయం చేశాము. కానీ ఇప్పటి వరకు మనం ఏ కార్యక్రమాన్ని కూడా మనం ఇక్కడ నిర్వహించలేదు. బయట ఫంక్షన్ హాల్స్ తీసుకొని బయట నిర్వహించాము. ఇక్కడ కార్యక్రమం కూడా నిజానికి ఇది కూడా బయట నిర్వహించాల్సి ఉండింది. కానీ చివరి నిమిషంలో అంతా మనం ఒక అవుట్ ఆఫ్ హైదరాబాద్ అనుకొని అక్కడ కోసం అన్ని మాట్లాడిన తర్వాత షిరిడి వెళ్ళాము. వెళ్ళినాక అక్కడ ఒక ప్రేరణ వచ్చి అప్పుడు బాబా గారి దగ్గర చిక్స్ వేసినప్పుడు, అంటే పలానా ఊర్లో కార్యక్రమమా వరాల సాయి సన్నిధానంలో నాని 2 చిక్స్ వేసినప్పుడు వాళ్ళు వరాల సాయిలో కావాలి. ఆ విధంగా బాబా గారు అడిగి ఇక్కడ కార్యక్రమం నిర్వహించాలని
వరాల సాయినాథుల వారు సూచించుకొని ఇక్కడ చేయిస్తున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే వారు ఎంత కాంక్షించి దీవించి మనందరినీ తమ సన్నిధానంలో కూర్చోబెట్టుకొని ఈ కార్యక్రమం చేయించుకోవాలని అనుకున్నారో, వరాల సాయినాథుడు ఇక్కడ ఉండి ప్రత్యక్షంగా మనల్ని గమనిస్తున్నారో, అది ఇక్కడ కొంచెం మన మనసు ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చా ప్రశాంతం అవుతుంది. ఇంకొంచెం మనసు ఏకాగ్రం చేసి చూస్తున్న వారికి అనుభవం అవుతుంది. సార్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ బాబా ఎంత బాగున్నారో అంటూనే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చొని కూడా బాబా గారిని చూసి బాబా గారి మూర్తి చాలా బాగుందని చెప్పారు. సో మన వరాల సాయి చూసి వారు సంతోషించారు. ఇంకా బాబా భక్తుల్లో ఉండే అత్యుత్తమ సంస్కారం తను వారి పూర్వీకులను స్మరించుకొని వారి రక్తం నాలో ఉంది, నేను సావిత్రిబాయి టెండూల్కర్ గారి వారసుని అవడం నా అదృష్టం అని చెప్తున్నారు. వారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ వారు మాట్లాడిన తర్వాత నేను మధ్యలో ఇంటరప్ట్ చేయను, తర్వాత చెప్తాను. వారి మాటల్లోనే విందాం. Shirdi is a Maha temple for us and Sai Baba is a Mahadeva. मैं जब से छोटा था, मतलब 3 साल से 4 साल से जब से छोटा था, मेरे मम्मी डैडी लेके जाते थे मुझे हर साल. अभी भी मैं 50 साल का हो गया हूँ, मैं 45 साल से हर साल शिरडी 2, 3, 4 बार जाता ही हूँ. और द्वारका माई एक ऐसी चीज़ है, वहाँ पे बैठ के मुझे बहुत ही प्रसन्न, बहुत ही आनंद होता है. सावित्रीबाई तेंदुलकर के फैमिली के होने की वजह से एक हमारे लिए एक आशीर्वाद ही है. अभी कहे तो मतलब हमने जो किया हमें उसमें यश मिलता गया. We got success. I became vice president. My wife is a government teacher. My elder son is in US studying the MS. My younger son is sitting here, Sarthak Tendulkar. Okay, he is also studying very well. He is doing BSc in finance, and we are well settled. घर में पैसा है, धन दान है, देन गाड़ी है, बंगला है, नौकर चाकर है. मतलब साई बाबा की कृपा से सब ठीक ठाक है. मेरा एक ही रहता है, जो मैं मेरे बच्चे को भी बोलते रहता हूँ या सबको बोलता हूँ, हर टाइम नाम जप करो, ओम साईनाथाय नमः. व्हेनेवर आप जब भी बैठे हैं कभी किसी जगह पे, मन कोई भी नहीं है तो सिर्फ जप करते रहो. जप करना बहुत है, बहुत ही ये हमें बार बार अनुभव मिलते गए. मुझे जब भी आई एम ग्रेजुएट, आई एम MBA फ्रॉम आई एम इंदौर. ओके, जब भी मेरा इंटरव्यू था आई एम इंदौर के लिए, तभी मैं शिरडी चला गया. मुझे आई एम इंदौर से MBA करना है. तो आई वेंट देयर, आई टोल्ड टू माय साई बाबा कि मुझे इंदौर मुझे MBA करना है. मैं आया और मेरा इंटरव्यू के लिए इतना अच्छा से गया and I could complete my MBA from IIM Indore. దీనికోసం మీరు ఎప్పుడూ చేసే సాధన ఒకటే అని చెప్తున్నారు. ఓం శ్రీ సాయినాథాయ నమః అనే మంత్ర జపం, నామజపం. బాబా గారిని ఎప్పుడు ఓం శ్రీ సాయినాథాయ నమః అని స్మరిస్తూ ఉండడమే అని చెప్తున్నారు. అలాగే ఒక చక్కటి విషయాన్ని కూడా వారు షేర్ చేసుకున్నారు వారి పెద్దవారి గురించి. శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ టెండూల్కర్ గారు 94 సంవత్సరాలు జీవించారు. వారు ఉన్నంత కాలము కూడా ఈ నామజపం చేస్తూ ఉండేవారు. అదే మాకు కూడా వచ్చింది అని చెప్పారు. అలాగే ఒక చక్కటి ఎక్స్పీరియన్స్ కూడా మనకి చెప్పారు. వీరు ముంబైలో ఉంటారు. అక్కడ వీరు ఒక సోషల్ వర్క్ చేస్తూ ఉన్నారు. సమాజ సేవా కార్యక్రమంలో భాగంగా ఒక ఫైల్ ముందుకు వెళ్లకుండా వారికి ఇబ్బందులు కలిగిస్తూ ఉంది. అంటే అక్కడ ముందుకు వెళ్ళట్లేదు. ఇట్లాంటి సందర్భంలో సరే కొంచెం పైనుంచి చెప్పిద్దాము అని వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి అని మీరు నిన్న ఉదయం, అంటే నిన్న మన దగ్గరికి రావాలి, అంత బిజీలో కూడా మధ్యాహ్నం ఫ్లైట్ ఉండింది. అయినా సరే ఆ కార్యక్రమం కోసం ఎంపీ గారిని కలుద్దాము అని అక్కడికి వెళ్ళినప్పుడు వారి ఇంటి దగ్గర, ఎంపీ గారి నివాసం దగ్గర ఒక 1000 మంది అందరూ జమై ఉన్నారని. అయినా సరే బాబా మీద విశ్వాసంతో నామం చేస్తూ ఉన్నప్పుడు
ఎంపీ గారే డైరెక్ట్ గేట్ దగ్గరకు వచ్చి వీరు సమస్య చెప్పినప్పుడు వెంటనే దీనికి మేము పరిష్కారం చేస్తాము అని చెప్పారంట. ఇంకా చక్కటి ఎక్స్పీరియన్స్ దివాకర్ టెండూల్కర్ గారి చేతుల మీదుగా శ్రీ సాయినాథ భజనమాల పుస్తకావిష్కరణ జరుగుతుంది. మరి దీనికి కొంతమంది అతిథుల్ని మనం పిలుచుకోవడం ఆనవాయితీగా వస్తుంది. శ్రీ పద్మనాభరెడ్డి గారిని రావాల్సిందిగా కోరుచున్నాను. శ్రీమతి పద్మావతి గారిని కూడా రావాల్సిందిగా కోరుచున్నాను. అలానే ఈరోజు సాయి టీవీ అవార్డుని ఎంపిక చేసిన వారి 5 శ్రీ రమేష్ గారు, శ్రీ బ్రహ్మగడ్డ శ్రీనివాసరావు గారు, శ్రీ కృష్ణాపురం శ్రీనివాసరావు గారు, శ్రీ గౌరవ శ్రీనివాసరావు గారు, మరి చంద్రశెట్టి సుబ్బారావు గారు పారాయణ బృందం నుంచి వచ్చినారో వారు కూడా ప్రభాకర్ గారు ఉంటారు. వారు కూడా మరియు బాబీ గారు నెల్లూరు నుంచి ఇచ్చారు. వారు కూడా రావాల్సిందిగా కోరుచున్నారు. వారి కుమారులు కూడా వచ్చారు. నెక్స్ట్ జనరేషన్ పుస్తకావిష్కరణ జరగబోతుంది, చూడండి. ఓం సచ్చిదానందగురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం శ్రీ సచ్చిదానందగురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం రాజాదిరాజాయ ప్రసఖ్య సాహినే నమో వయం వై శ్రవణాన్ కామకామాయ మఖ్యో కామేశ్వరో వై శ్రవణో దదాతు వైశ్రవణాయ శ్రవణో దదాతు కుబేరాయ వైశ్రవణాయ महाराजाय नमः। ओम तद्ब्रह्म ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यो ओम तत्सर्व ओम तत्पुरोर्नमः। अन्तश्चरति भूतेषु गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्वसत्कारस्त्वं इन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः। अयं मुहूर्तः नवानां ग्रहाणां अनुकूल्यताफलसिद्धिरस्तु। जय श्री साईनाथ महाराज की जय। श्री साईनाथ महाराज की जय। श्री साईनाथ महाराज की పద్మావతి గారిని శాల్వాతో సత్కరించారు. योवैतां ब्रह्मणो वेद अमृतेनामृतां पुरीं तस्मै ब्रह्म च ब्रह्मा च आयुर्कीर्तिं प्रजां ददुः भागदेहेनैवेनं प्रणीति ब्राह्मण पौरुषे उद्धरेत्। ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्ता सर्वा वेद विधि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो वेदिवे नमस्कुर्यान् अश्लीलं कीर्तये देतायेव देवताः प्रीणाति। शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति।
ఓషధయః సగం సమోషధయ ఓషధయః సంవదంతే వదంతే సగం సంవదంతే వదంతే సోమేన సోమేన వదంతే వదంతే సోమేన సోమేన సహ సహ సోమేన సోమేన సహ సహ రాజ్ఞా రాజ్ఞా సహ సహ రాజ్ఞా రాజ్ఞేతి రాజ్ఞా యస్మై కరోతి కరోతి యస్మై యస్మై కరోతి కరోతి బ్రాహ్మణో బ్రాహ్మణ కరోతి కరోతి బ్రాహ్మణ బ్రాహ్మణస్తం తగం బ్రాహ్మణో బ్రాహ్మణస్తం తగం రాజన్ రాజన్ తం తగం రాజన్ రాజన్ పారయామసి పారయామసి రాజన్ రాజన్ పారయామసి పారయామసీతి పారయామసి శతమానాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్టతి. దయచేసి అందరూ ఎవరి స్థానాల్లో వాళ్ళు ఆశీనులు కావాల్సిన కోరుచున్నాను.